భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 15/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష ద్వాదశి ఆదివారం. ద్వాదశి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంది. నిన్న ఏకాది ఉపవాసం చేసిన వాళ్ళు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది కదా, మధ్యాహ్నం 12 దాటాక 12 లోపు కానీ మీరు ద్వాదశ పారాయణ చేసుకోవచ్చు. నక్షత్రం ఈరోజు విశేషం ఏమిటంటే ద్వాదశి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:57 వరకు ఉంది విశేషం. వర్జం రాత్రి 8:46 నుండి 10:17 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుండి 5:13 వరకు. సూర్యోదయం 5:50, సూర్యాస్తమయం 6:03. అమృత గడియలు ఉదయం 6:52 నుండి 8:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు సాయంత్రం రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. అతిగండ యోగం మధ్యాహ్నం 2:20, బాలువ మధ్యాహ్నం 3:01, కౌలవకరణం రాత్రి 2:07 వరకు. వినాయక నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు విశేషంగా మనకి 9వ రోజు నవరాత్రులు అంటారు కదా, 9వ రోజు ఆరాధన చేసుకోవాలి విశేషంగా గణపతిని. ఈ 9వ రోజు ఏ గణపతిని ఆరాధించాలి అంటే కనుక 9 రోజులు ఆరాధన చేస్తున్నారు కదండి. విఘ్నరాజ గణపతిని విఘ్నాలు తొలగిస్తాడన్నమాట. ఆ విఘ్నరాజ గణపతి ఎలా ఉంటారో చూడండి. పాశాంకుశధర నామ పలాచి చక్షువాహన విఘ్న నిహంతున సర్వం రక్తవర్ణో వినాయక. పాశాంకుశధర నామ పలాచి చక్షురవాహన విఘ్న నిహంతున సర్వం రక్తవర్ణో వినాయక. విఘ్న గణపతి అంటే విశేషంగా బంగారు వర్ణంలో ఉంటాడు. స్వర్ణ గణపతి అమాడిన స్వర్ణస్వరూపంగా ఉంటాడు, బంగార కాంతితో ఉంటాడేను. శరీరకాంతి అలా ఉంటుంది. 10 చేతులు ఉంటాయండి విఘ్న గణపతి. శంఖము చక్రము ధరించి విఘ్నరూపుడై వెలుగొందేటువంటి వాడు ఈయన. మిగిలి 8 చేతులతో కూడా శంఖచక్రాలే కాకుండా కుడివైపు చేతులతో కూడా ఈయన తనదైనటువంటి పాశము, పెరిగిన దంతము, అంకుశము, పరశువు, దర్భశంఖం, పూలబాణం, వరహస్తముద్ర ఉంటాయి ఈయనకి. అటువంటి గణపతిని విఘ్నాలు తొలగిస్తాడు అని మనకి విశేషంగా 9వ రోజు ఆరాధన విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆరాధనగా చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆరాధన చేసుకోవాలి. అంతేకాకుండా చాలామంది గురువుగారు మరి 11 రోజులు ఆరాధన చేయాలనుకున్నాం, 10వ రోజు 9 రోజు ఆరాధన చేస్తే 9వ రోజు రాత్రి కానీ 10వ రోజు ఉద్వాసన చేయం కదా, 9వ రోజు రాత్రి ఉద్వాసన చేయాలి కాబట్టి చేసుకోవచ్చా అని అడిగారు. 9వ నవరాత్రులు పూర్తయిన తర్వాత 9వ రోజు రాత్రి పూర్తయిన తర్వాత ఉద్వాసన పూజా కార్యక్రమం చేసి కదిలించి గణపతిని మీరు 10వ రోజు ఊరేగింపుగా చేసుకోవచ్చు. మనకి డేట్ కూడా అదే ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నిమజ్జనం చేసుకోవచ్చు. అలా కుదరదు అనుకుంటే 9వ రోజు రాత్రి కదిలించి 10వ తేదీ 10వ తేదీ ఊరేగింపుగా పెట్టి 11వ తేదీ వరకు కూడా ఊరేగింపు చేసుకుంటూ నిమజ్జనాన్ని కూడా చేయవచ్చు. 12వ రోజు ఉద్వాసన చాలామంది చెయ్యరు కనుక 11వ రోజులు ఆరాధన చేసేటువంటి వాళ్ళు 11 రోజులు ఆరాధన చేసి మొన్నాడు 12వ రోజు ఉద్వాసన కూడా చేసుకోవచ్చు అని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగానే ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారి మట్టికి అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే పునర్వసు వాం పునర్వసవే నమః అనేటువంటి నామం 150వ నామం విష్ణు సహస్రనామం. తాను అనేక నామరూపాలు మరలా అవతరించుచున్నవాడు కనుక క్షేత్రజ్ఞ స్వరూపము సకల శరీరాలకు యందు కూడా విలసిల్లేటువంటి వాడు భగవానుడు కూడా చేత నారాయణుడు పునర్వసు అని పిలువబడ్డాడు. క్షేత్రజ్ఞానాంచాపి విధి సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీతలో చెప్పినట్లుగానే క్షేత్రజ్ఞుడై ఉన్నాడు పరమాత్మ కనుకే ఆయన్ని పునర్వసు అన్నారు. అంతేకాదు ఉపేంద్రో వామన ప్రాంసు అమోఘో సుచురీర్జిత అతీంద్ర సంగ్రహో స్వర్గో ధృతాత్మ నియమో యమః అని కూడా పరమాత్మను కీర్తించినట్లుగా మన విష్ణు సహస్రనామాల్లో ఈరోజు చెప్పడం జరిగింది.
మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే ప్రేక్షకులకి భక్తివన్ తరపున శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.